హలో ఎవ్రీవన్. ఈ వీడియో టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా ఉపయోగకరమైన వీడియో ఇది. దీంట్లో మనకి ఇయర్ ఎఫ్ఏస్, ఎస్ఏస్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్రతి స్కూల్కి కూడా కొన్ని బుక్లెట్స్ని ప్రొవైడ్ చేసింది. స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్స్. ఈ వీటిలో మాత్రమే మనం ఈ FA4 FAs 2 SAs కండక్ట్ చేయాలి. దీంట్లోనే కండక్ట్ చేసి మొత్తం లాస్ట్లో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బుక్లెట్ గురించి అసలు దీంట్లో ఏమున్నాయి, ఎలా చేయాలనేది నేను జస్ట్ బ్రీఫ్గా మీకు చెప్తాను. ఇది ఫస్ట్ ఈ 3 పేజెస్లో ఉన్నవి ఇక్కడ ఇచ్చారు చూడండి. స్టూడెంట్ ప్రొఫైల్లో మొత్తం స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్ అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే అపార్ ఐడి, పెన్ ఐడి, ఈ రెండిట్లో ఏదో ఒకటి దీంట్లో క్లియర్గా మనం రాయాల్సి ఉంటుంది. సో ఈ బుక్లెట్ క్లాస్ టీచర్ దగ్గర, ఆ క్లాస్ టీచర్ అంటే సబ్జెక్ట్ టీచర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ బుక్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ సబ్జెక్ట్ వైజ్ బుక్లెట్స్ ఇస్తాం మనం. టోటల్గా 6 సబ్జెక్ట్కి 6 బుక్లెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్కి సంబంధించిన బుక్లెట్స్ అన్నీ క్లాస్ వైజ్ నా దగ్గర ఉంటాయి. అవన్నీ నేను డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దీంట్లో గ్రేడ్స్ అన్నీ కూడా టోటల్ ఫస్ట్ 6 పేజెస్లో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇచ్చారు క్లియర్గా. 4th పేజ్లో అయితే మనకి కంప్లీట్గా FA ఏ మంత్లో అవ్వాలి, SA ఏ మంత్లో అవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. తర్వాత ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అనేది మనకి 4th పేజ్లో ఇచ్చారు. అలాగే 5th పేజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, 1 FA ఎలా ఉంటుంది, FAలో అసలు ఎన్ని టూల్స్ ఉన్నాయి. 4 టూల్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకు తెలుసు, మనం చేసాం. రీడింగ్, రిఫ్లెక్షన్, రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, రిటర్న్ టెస్ట్ అన్నీ కూడా ఇప్పుడు ఈ బుక్లోనే రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం ఇండివిజువల్గా రాసుకొని చేసాం, కానీ ఇప్పుడు ఇదే బుక్లో అవన్నీ రాయించాలి. ఎప్పుడు ఏం పెట్టిన టూల్ 1 రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్ ఏమైనా పెడితే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి జనరేటింగ్ ప్రాబ్లమ్స్ మనం చేయిస్తున్నాం. ఆ జనరేటింగ్ ప్రాబ్లమ్స్ ఇందులోనే చేయించాలి. దీంట్లోనే చేసి వాటికి ఆన్సర్స్ రాయించాలి. వాళ్ళు ఇచ్చిన స్పేస్లో మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. అలాగే రిటర్న్ వర్క్ వచ్చేసరికి మన క్లాస్ వర్క్స్, హోంవర్క్స్ అవి ఇస్తున్నాం. అవి కరెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దాన్ని బట్టి మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ కూడా మనం దీంట్లోనే చేయించాలి. రిటర్న్ టెస్ట్ కూడా ఇందులోనే రాయించాలి. సో ఇలా ఇవన్నీ కూడా టోటల్గా టూల్ 1, టూల్ 2, టూల్ 3, ఆ 3కి 5 మార్క్స్ వీళ్ళు అలాట్ చేయడం జరిగింది. రిటర్న్ టెస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో రిటర్న్ టెస్ట్కి 35 మార్క్స్ వీళ్ళు ఇచ్చారనమాట. టోటల్గా 35 ప్లస్ 50 మార్క్స్కి FA1 కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్లో ఈ ప్రాజెక్టులు కానీ ఏమీ ఉండవు, ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాన్నే రాయాల్సి ఉంటుంది దీంట్లోనే. సో ఇక్కడ ఈ పేజెస్లో మనకి క్లియర్గా ఈ విషయాలు అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత బబ్లింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది 6th పేజ్లో ఇచ్చారు. సో ఫైనల్గా ఇక్కడికి వద్దాం. ఈ నెక్స్ట్ 3 పేజెస్లో మీరు చూసుకుంటే ఇందులో పిల్లలు రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ది ఏంటి, స్టూడెంట్ రిఫ్లెక్షన్స్, స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్కి వచ్చేసరికి మ్యాథ్స్లో అయితే మాత్రం మనం జనరేటింగ్ ప్రాబ్లమ్స్ని ఇక్కడ ఇస్తాం. ఈ పేజ్లోనే రాయించాలి. కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళతో తయారు చేయించి ఒక 5 నుంచి 10 ప్రాబ్లమ్స్ అక్కడ వాటికి ఆన్సర్స్ వచ్చేటట్టుగా దాంట్లోనే రాయించి ఆ రిఫ్లెక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలి. తర్వాత టూల్ 2 వచ్చేసరికి రిటర్న్ వర్క్, నోట్బుక్స్, హోంవర్క్స్. ఈ నోట్బుక్స్, హోంవర్క్స్ మనం కరెక్ట్ చేసి అవి ఎలా రాశారు ఏంటి అనేది కొన్ని రిమార్క్స్ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. టీచర్ ఫిల్ చేయాల్సిన కాలం ఇది. సో టీచర్ ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ దాని టూల్ 1లో మాత్రం స్టూడెంటే అవి రాయాలి. రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్ అంటే వాళ్ళు ఏదైనా ఒక స్టోరీని ఇవ్వడము, దాన్ని చదవడము, దాన్ని ఓన్గా రాయడము మిగతా సబ్జెక్ట్స్లో ఉంటుందన్నమాట. అలాగే టూల్ 3 వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్. టూల్ 3 వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ కూడా 5 మార్క్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ వర్క్ను కూడా మనం దీంట్లో ఇక్కడ రాయించాలి. సో ఇది మొత్తం 3 టూల్స్ కూడా ఈ 3 పేజెస్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రిమైనింగ్ వాటికి వస్తే
టూల్ 4 టెస్ట్ కండక్ట్ చేయాలి. టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఆ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు క్వశ్చన్ పేపర్లో 15 క్వశ్చన్స్ ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి ఆ క్వశ్చన్ పేపర్లో కరెక్ట్గా టిక్ పెట్టుకొని ఏబిసిడీలు ఈ బాక్సెస్లో వేయాలి 15 మార్క్స్కి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఇక్కడే రాయాలి, ఈ ప్లేస్లోనే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఇందులో రాయాలి. దాని తర్వాత మళ్ళీ 4 మార్క్స్ క్వశ్చన్స్కి 2 బాక్సులు ఇచ్చారు, 4 మార్క్స్ క్వశ్చన్స్ దీంట్లో రాయాలి. దాని తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో రాయాలి. ఇలా కంప్లీట్గా ఎఫ్ఏ ఈ ఒక్క దాంట్లో ఈ ఎఫ్ఏ 1కి ఇందులో కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు. దాని తర్వాత టీచర్ వర్క్. ఇప్పుడు ఓకే, ఎఫ్ఏస్ అలా ఉంటాయి. అండ్ ఎస్ఏస్ వచ్చేసరికి సమ్మేటివ్ అసెస్మెంట్లో మనకి 20 బిట్స్ ఉన్నాయి. ఈ 20 బిట్స్కి ఏబిసిడీలు ఇక్కడ ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత మిగతా క్వశ్చన్, ప్రతి క్వశ్చన్కి కూడా ఒక బాక్స్లు ఇచ్చాడు. ఆ పర్టికులర్ బాక్స్లో ఆ క్వశ్చన్ నెంబర్స్ కూడా వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్ వెళ్ళి ఆ బాక్స్లో రాసేటట్టుగా మనం పిల్లలకి ఇవన్నీ చెప్పాలి, క్లియర్గా పిల్లలకి చెప్పాలి. ఈ క్వశ్చన్కి ఈ బాక్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ బాక్స్లోనే రాయాలి అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది సమ్మేటివ్ అసెస్మెంట్కి వచ్చేసి ఇలా ఉంటుంది. తర్వాత దాంట్లోనే మొత్తం మ్యాప్స్ కూడా అన్నీ ఇచ్చేస్తారు. ఈవెన్ ఈ మ్యాథ్స్కి సంబంధించి ఈ గ్రిడ్ ఇవి కూడా ఇచ్చేస్తారు. అట్ ద సేమ్ టైం మ్యాప్స్, ఇండియా మ్యాప్ కానీ ఇంకా రిమైనింగ్ మ్యాప్స్ కూడా అక్కడ ఉండొచ్చు. రఫ్ వర్క్ కూడా అందులోనే ప్లేస్ ఉంది. దీంట్లోనే మొత్తం ఈ గ్రాఫ్ షీట్ కూడా ఇందులోనే ఇచ్చారు. గ్రాఫ్ షీట్లో ఏమన్నా బార్ గ్రాఫ్స్కి అవి డ్రా చేయాల్సి ఉంటే ఇక్కడే డ్రా చేయాలి, ఇది దీంట్లో చేయాల్సి ఉంటుంది. రఫ్ వర్క్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. సో ఈ మనకి ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం తీసుకొని ఇక్కడ ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి. ఎఫ్ఏ 1కి ఒకటి, ఎఫ్ఏ 2కి ఒకటి, ఎఫ్ఏ 3కి ఒకటి, అలాగే సమ్మేటివ్స్కి అన్నిటికీ ఓఎంఆర్ షీట్స్ అందులోనే ఉంటాయి. ఆ ఓఎంఆర్ షీట్ దగ్గర పిల్లలు ఏం చేయాలంటే ఎఫ్ఏ 1 రాసేటప్పుడు ఎఫ్ఏ 1కి సంబంధించి ఆ పర్టికులర్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్లో వాళ్ళ పెన్ ఐడి వేసి ఇక్కడ సర్కిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు 15 క్వశ్చన్స్కి ఏవైతే టిక్లు పెట్టారో వాటికి బబుల్ చేయాలి. ఈ రిమైనింగ్ ఈ క్వశ్చన్స్కి మాత్రం మనమే మార్క్స్ వేసి ఆ మార్క్స్ ఎన్ని వచ్చాయో దానికి బబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక టీచర్సే బబుల్ చేయాలి ఈ కింద 2 కూడా. అలా పైవి ఆ 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వాళ్ళ పెన్ ఐడి, ఎగ్జామ్ కోడ్ ఇవన్నీ కూడా పిల్లలు బబుల్ చేయాలి. ఈ రిమైనింగ్ క్వశ్చన్స్కి వచ్చిన ఆన్సర్స్కి ఎన్ని మార్కులు వచ్చాయో మనం టీచర్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎస్ఏ 1కి అన్ని ఎఫ్ఏ 1కి కూడా వాళ్ళు ఓఎంఆర్ షీట్స్ కూడా ఇచ్చారు. ఈ ఓఎంఆర్ షీట్స్ బబ్లింగ్ చేసిన తర్వాత టీచర్స్ ఏం చేయాలంటే ఆ ఓఎంఆర్ షీట్స్ని మనం ఈ స్టూడెంట్ మనకి డిపార్ట్మెంట్ దీంట్లో యాప్లో ఓఎంఆర్ స్కానింగ్లోకి వెళ్ళి వీటిని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్స్ని క్యాప్చర్ చేస్తే మనకి డైరెక్ట్గా వాళ్ళ మార్కులు దాంట్లో ఎంటర్ అయిపోతే మనం ఇంకా ఆన్లైన్లో సపరేట్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు ప్రస్తుతానికి. సో ఇది మనం చేయాల్సిన పని అన్నమాట. సో ఫైనల్గా సర్టిఫికేట్ కూడా దీంట్లో ఇచ్చేసారు. ఎప్పటికప్పుడు ఎఫ్ఏ 1 తర్వాత మళ్ళీ వాళ్ళకి చూపించి మళ్ళీ మనం తీసుకొని జాగ్రత్తగా ఏ సబ్జెక్ట్ టీచర్ వాళ్ళ దగ్గర దీన్ని పెట్టుకొని ఉండాలి. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ అసెస్మెంట్ బుక్స్ గురించి. అందరూ కూడా దీన్ని 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి. అలాగే మన స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా అనేది వాళ్ళకి వస్తుంది. సో ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.